వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 24th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎడిటోరియల్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బాగా లెందీగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది చదవడానికి అని కొంచెం స్టార్ట్ చేసి వదిలేసే వాళ్ళు ఉంటారు, సగం చదివి వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ మ్యాక్సిమం ఇవి చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎకానమీ క్వశ్చన్స్ అయితే ఎస్పెషల్లీ ఎడిటోరియల్ నుండి ఎక్కువ క్వశ్చన్లు అడగడం అనేది జరుగుతుంది. మీరు కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి టాలీ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి, ఎడిటోరియల్స్ గురించి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఈరోజు 24th ఫిబ్రవరి ఎడిటోరియల్స్ ఏమున్నాయో చూద్దాము. ప్రత్యామ్నాయ ఇంధనాలే శ్రేయస్కరము. భారత్లో పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో బొగ్గు గిరాకీ అధికమవుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడనంత బొగ్గును దేశీయంగా తవ్వలేకపోతున్నాము. దానివల్ల విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవలసి వస్తుంది. దాంతో ఆర్థిక భారం తప్పడం లేదు. బొగ్గు వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. భారత్ గతేడాది రికార్డు స్థాయిలో విదేశాల నుంచి 23.76 కోట్ల టన్నుల బొగ్గును రూపాయలు 3.83 లక్షల కోట్లకు వెచ్చించి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. విదేశీ బొగ్గు సగటున టన్నుకు రూపాయలు 16,132 దాకా చెల్లించారు. అదే భారత్లో తవ్వే బొగ్గుకు అందులో 3 వంతుల్లోపే ధరలున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధన అవసరాలున్న దేశంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కరెంటు, బొగ్గు అత్యంత కీలక నిత్యావసరాలుగా మారాయి. వాటి కొరత పెరిగే కొద్దీ దేశ ఆర్థిక రంగంతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం పడుతుంది. భారత అవసరాన్ని విదేశీ బొగ్గు కంపెనీ సొమ్ము చేసుకుంటుంది. విద్యుత్ ఛార్జీల భారము. గత ఆర్థిక సంవత్సరము దేశ చరిత్రలోనే అత్యధికంగా 89.31 కోట్ల టన్నుల బొగ్గును మన గనుల్లో తవ్వినా మన విద్యుత్ అవసరాలు సరిపోలేదు. గత వానాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావము, కరువు పరిస్థితుల్లో విద్యుత్ బొగ్గు డిమాండ్ అనూహ్యంగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో విద్యుత్ ఉత్పత్తి 7.1% అదనంగా ఎగబాకింది. ఈ పరిస్థితుల్లో దేశీయ గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గు సరిపోదని ముందు జాగ్రత్తగా కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. వాటి ప్రకారంగా దేశంలోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రము వినియోగించే బొగ్గులో ఖచ్చితంగా 6% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. విదేశీ బొగ్గు ధరల మంట వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయము పెరిగి అంతిమంగా కరెంటు ఛార్జీల భారము సామాన్యుల నడ్డి విరుస్తుంది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తి 2020 నాటికి 100 కోట్ల టన్నులకు చేర్చాలని 10 ఏళ్ల కిందటే నిర్ణయించారు. ఇందులో తెలంగాణలోని సింగరేణి బొగ్గు 10 కోట్ల టన్నుల ఉండాలని లక్షించారు. కొత్త గనుల తవ్వకాల్లో జాప్యంతో ఈ లక్ష్యాల సాధనకు గడువును 2025కి పెంచారు. విదేశీ బొగ్గు ధరల మంట కారణంగా కరెంటు ఉత్పత్తి వ్యయము పెరుగుతుంది. అధిక ధరలకు కరెంటును కొనేందుకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, డిస్కాంలు ముందుకు రావు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత కరెంటు ఇవ్వాలని డిస్కాంలు ఆదేశిస్తున్నాయి. కానీ అందుకు అవసరమైన నిధులను విడుదల చేయడం లేదు. దాంతో ఆ సంస్థలు నష్టాల్లో మునిగిపోతున్నాయి. కరెంటుకు తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేయాలంటే దేశీయంగా బొగ్గు మాత్రమే వాడాలి. అవసరమైనంత బొగ్గు కొందామంటే భారతదేశ గనుల నుంచి ఉత్పత్తి పెరగడం లేదు. ఉత్పత్తి పెంచాలని కొత్త బొగ్గు గనులను కేంద్రము వేలం వేస్తుంది. వాటిని కొంటున్న ప్రైవేట్ కంపెనీలు త్వరగా ఉత్పత్తి ప్రారంభించలేకపోతున్నాయి. ఒడిశా రాష్ట్రము నైని ప్రాంతంలో గనిని సింగరేణి సంస్థ తీసుకొని 3 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా తట్టెడైన బొగ్గు తవ్వలేకపోయింది. కొత్త బొగ్గు గని తవ్వాలంటే ప్రైవేటు అటవీ భూముల సేకరణ పరంగా అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. సౌర విద్యుత్తు లక్ష్యం సహకారమైతే బొగ్గును మండించడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తించి అభివృద్ధి చెందిన దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లుతున్నాయి. పౌర, పవన, జల విద్యుత్తు తదితరాలతో బొగ్గుపైన ఆధారపడే దుస్థితి నుంచి బయటపడవచ్చు. భారతదేశంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచితే అనేక లాభాలున్నాయి. గృహాల మీద వ్యవసాయ బోర్ల కోసము సౌర విద్యుత్ ఫలకలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ అవసరాల కోసము బొగ్గును మండించాల్సిన అవసరము గణనీయంగా తగ్గవచ్చు. దేశంలో విద్యుత్ సౌకర్యం ఉన్న 26 కోట్ల ఇళ్లలో ఇప్పటికే కేవలము 7 లక్షల గృహాలకే సౌర విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంది.
కనీసము 1,00,00,000 ఇళ్లకు సౌర విద్యుత్తు ప్యానెళ్ల ఏర్పాటు సీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని కేంద్రము ఇటీవల ప్రారంభించింది. 1,00,00,000 ఇళ్లకు సౌర విద్యుత్తు లక్ష్యం సహకారమైతే బొగ్గు నుంచి కరెంటును ఉత్పత్తి చేయాల్సిన అవసరము ఎంతగానో తగ్గుతుంది. బొగ్గు కొరత వల్ల కొత్త గనుల తవ్వకము, వాటి కోసము అడవుల నరికివేతతో పర్యావరణం పాడవుతుంది. వాతావరణ మార్పులతో ఇప్పటికే అకాల వర్షాలు, మండే ఎండలు తదితరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందువల్ల ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేయాలి. ఇవి ప్రత్యామ్నాయ ఇంధనాలే శ్రేయస్కరం అనే దాని గురించి, ఎందుకనంటే బొగ్గు ఆధారిత ఈ విద్యుత్ ఉత్పత్తి వల్ల వాతావరణంలో మార్పు, ప్రజారోగ్యం వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీనికి అంతర్జాతీయంగా ప్యారిస్ ఒప్పందంలో కూడా చర్చలు జరగడం అనేది జరిగింది. అంటే బొగ్గు గురించి కాదు కానీ పర్యావరణం యొక్క మార్పులను కట్టడి చేయాలని, ఉష్ణోగ్రత పెరుగుదలను కట్టడి చేయాలని మనం గతంలో ఎన్నో ఎడిటోరియల్లో చూసాము. అందుకనే సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, థర్మల్ విద్యుత్తుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని మనం గతంలో చూడడం జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారు. ఫుట్బాల్ గెలుపు మంత్రము. ఫుట్బాల్ క్రీడలో భారత్ ఘనకీర్తి ఉంది. వర్తమానం మాత్రము తీవ్ర నిరాశాజనకంగా సాగుతుంది. దేశీయంగా ఫుట్బాల్ క్రీడను గత వైభవం తెచ్చేందుకు కేంద్రము ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫుట్బాల్ ఈ పేరు చెప్పగానే మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ ఆట తీసికట్టుగా కనిపిస్తుంది. ఈ క్రీడలో మనకు ఘన చరిత్ర ఉంది. ఒలింపిక్స్ సెమీఫైనల్స్ ఆడామని, ప్రపంచ కప్లో పాల్గొనే అవసరాన్ని దక్కించుకున్నామని ప్రస్తుత తరానికి తెలియకపోవచ్చు. చరిత్ర ఎలా ఉన్నా అధునాతన ఒరవడిలో ఇమడలేక వెనుకబడిన భారత్ మళ్ళీ ఫుట్బాల్ క్రీడలో పునర్జీవనం దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా దిగువ స్థాయి నుంచి ఆటకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచ ఫుట్బాల్ సమైక్య ఫీఫా సహాయంతో దేశంలో ఫుట్బాల్పై ఆసక్తిని పెంచే కార్యక్రమాలు చేపడుతుంది. పాఠశాల స్థాయిలోని చిన్నారులకు ఈ ఆటలో ప్రోత్సహించేందుకు భారత విద్యా మంత్రిత్వ శాఖ మద్దతుతో దేశవ్యాప్తంగా 1.5 లక్షల పాఠశాలల్లో 11 లక్షల ఫుట్బాల్ నుంచి పెట్టనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతేడాది డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒడిశాలోని 17 జిల్లాల్లో 1,260 పాఠశాలల్లో 6,848 బంతులను విద్యార్థులకు అందించారు. భారత్లో సాకర్ను ఎక్కువగా ఆదరణ పెరిగే అవకాశాలున్నాయన్న విషయాన్ని గుర్తించిన ఫీఫా ఫుట్బాల్ను పంపిణీ చేయడమే కాకుండా అకాడమీల స్థాపనకు కృషి చేస్తుంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ఇటీవలే ప్రతిభా అన్వేషణ అకాడమీ ఫీఫా సహాయంతో పెట్టారు. ప్రతిభావంతులను గుర్తించి వారిని వివిధ వయసు విభాగాల టోర్నీల్లో ఆడించడము, ఆర్థిక సహాయాన్ని అందించడము ఈ అకాడమీ లక్ష్యము. 2017లో అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ నిర్వహించడం భారత్లో ఫుట్బాల్కు ఆదరణ పెరిగేందుకు ఊతమయ్యింది. క్రికెట్ను పిచ్చిగా ఆదరించే భారత్లో ఫుట్బాల్లో ఒక మెగా ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. ఆ తర్వాత మరిన్ని టోర్నీలకు భారత్ రప్పించేందుకు అఖిల భారత ఫుట్బాల్ సమైక్య ప్రయత్నాలు చేస్తుంది. 2036 ఫిఫా ప్రపంచ కప్ బిడ్ వేయాలన్న ఆలోచనలోనూ ఉంది. ఒకవేళ అదే సహకారమైతే ఖచ్చితంగా ఫుట్బాల్ ఎదుగుదలతో ఓ పెద్ద పరిణామం అవుతుంది. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్లో IPLతో ఫుట్బాల్ ఆటకు కల వచ్చింది. విదేశీ ఆటగాళ్లను ఇక్కడికి రప్పించి భారత క్లబ్ల తరఫున ఆడించడము మేలు చేసే అంశమే. ఎందుకంటే ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ప్లేయర్లతో కలిసి జట్టుగా ఆడడం వల్ల స్థానిక ఆటగాళ్లకు అనుభవం పెరుగుతుంది, జంకు పోతుంది. లీగుల్లో బాగానే ఆడుతున్న జాతీయ జట్టును వచ్చేసరికి భారత ఆటగాళ్లలో జట్టుతత్వము లేకపోవడము పెద్ద లోపము. సునీల్ ఛేత్రీని మినహాయిస్తే ఎక్కువ మంది ఆటగాళ్లు స్థిరంగా రాణించలేకపోతుండడం భారత జట్టు పురోగతికి అడ్డుపడుతుంది.
ముఖ్యంగా మైదానాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పాఠశాలలో ఫుట్బాల్ పంపిణీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆ ఆట పట్ల ఆసక్తి పెరుగుతుందని భారత ఫుట్బాల్ సమైక్య భావిస్తుంది. ఐపీఎల్ లాంటి లీగులు మరిన్ని నిర్వహించగలిగితే ఖచ్చితంగా ఈ క్రీడలో గణనీయమైన ప్రగతి సాధించవచ్చని అనుకుంటుంది. భారత ఫుట్బాల్ ఎదుగుదలలో నిధులలేమి తీవ్ర అవరోధంగా మారుతుంది. ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్లో ఫుట్బాల్ను కేటాయించేది చాలా తక్కువే. క్రికెట్ను అమితంగా ప్రేమించే దేశంలో ఈ ఆటను కెరియర్గా ఎంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. దీర్ఘకాలికంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్న ఆలోచనలతో యువత ముందుకు రావడం లేదు. మౌలిక వసతులు కల్పించి, మైదానాలు నిర్మించి, విదేశీ కోచ్లను రప్పించగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఐపీఎల్, రిలయన్స్ లాంటి ప్రైవేటు సంస్థలు అండగా ఐఎస్ఎల్కు రిలయన్స్ లాంటి ప్రైవేటు సంస్థలు అండగా నిలుస్తున్నాయి. దేశంలో మిగిలిన కార్పొరేట్ సంస్థలు సైతం ఫుట్బాల్పై పెట్టుబడిని పెడితే రాబోయే 10 ఏళ్లలో ఆ ఆటలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించే అవకాశాలున్నాయి. ఇటీవల ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో భారత్ తొలి రౌండు దాటలేకపోయింది. మన దేశంలో ఒక జిల్లా అంత జనాభా లేని దేశాలు సైతము ప్రపంచ కప్ అర్హతలో దూసుకెళ్తుంటే భారత్ మాత్రము వెనక్కిపోతుంది. తాజాగా ర్యాంకింగ్లోనూ పడిపోవడము ఒక రకంగా ప్రతికూలమే. ఐఎస్ఎల్ లాంటి లీగ్స్కు బాగానే ఆడుతున్న దేశము తరఫున కలిసికట్టుగా సత్తా చాటడంలో విఫలం కావడం భారత్కు ముందుకెళ్లేలా చేయలేకపోతుంది. ఫీఫా ప్రోత్సాహంతోనైనా ఫుట్బాల్లో భారత్ పురోగతి సాధిస్తే మున్ముందు పరిస్థితుల్లో మెరుగుదలకు ఆశించవచ్చును అనంటే ఫుట్బాల్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఏముందో చూద్దాము. తెలుగుకు సాంకేతిక వెలుగు. తెలుగు భాష గురించి ఇవ్వడం అనేది జరిగింది. తెలుగు వంటి ప్రాంతీయ భాషలో పునర్వైభవానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తెలుగు బాగా నేర్చుకోవడం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులంతా గుర్తించాలి. చిన్నారులు అనునిత్యము కథలు వినేలా, పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తూ పద సంపదను పెంపొందించాలి. ప్రపంచ బ్యాంకు, యునెస్కో వంటి సంస్థలు ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా మాతృభాష ప్రాధాన్యాన్ని దశాబ్దాలు వివరిస్తున్నాయి. తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పటికీ ఇటీవల పరిణామాలు కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో మాతృభాష మాధ్యమానికి పెద్దపీట వేయాలనే సంకల్పము, డిగ్రీ వరకు పాఠ్యపుస్తకాలు భారత భాషల్లో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడము ఆహ్వానించదగ్గ పరిణామాలు. మనం మాట్లాడే పదాల్ని తెలుగులో టైప్ చేసిపెట్టే జీ బోర్డ్ లాంటి యాప్లు, సులభమైన లిషాంతరీకరణ మార్గాలు నేడు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి సాంకేతికతల వల్ల సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగం పెరిగింది. ఇది తెలుగు విరజిల్లడానికి తోడ్పాటవుతుంది. ద్వితీయ భాషగా తెలుగు వికీపీడియా అంటే తెవికి క్రమంగా వ్యాపారాల సంఖ్య పెంచుకుంటూ ముందడుగు వేస్తుంది. యూట్యూబ్, పాడ్కాస్టులు, తర్వాత కుకీ ఎఫ్ఎం, ఆడియబుల్ లాంటి అప్లికేషన్ల ద్వారా ఎన్నో తెలుగు పుస్తకాలు ఆడియో రూపంలో మారాయి. చందమామ కథల నుంచి ఇటీవల రచనల దాకా ఎన్నో శ్రవణ అనువాదాలు నెట్టింట లభ్యమవుతున్నాయి. దీనివల్ల తెలుగు లిపి చదవలేని వాళ్లకు సైతము భాష చేరువవుతుంది. ప్రాంతీయ మాండలికాల్లో రచనల నుంచి వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాల అనువాదాల వరకు ప్రస్తుతం వస్తున్న ప్రచురణలు చూస్తుంటే తెలుగులో పాఠకుల సంఖ్య మరీ వేగంగా తగ్గడం లేదనే అనిపిస్తుంది. తెలుగు వెబ్ మ్యాగజైన్లోనూ క్రమంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఓటీటీ మాధ్యమాల వల్ల భారతీయ భాషల్లో సబ్టైటిల్ అనువాదానికి గిరాకీ పెరుగుతుంది. కృత్రిమ మీద ఏఐ కార్యక్రమం, కంప్యూటర్లు ఆధారిత అనువాదంలో నిర్దిష్ట సహజత్వం క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఫలితంగా తెలుగు ఆధారిత కొలువులు పెరుగుతున్నాయి. తెలుగు బాగా నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఖచ్చితమైన లాభము ఉందని మనమంతా గుర్తించాలి. అమ్మ భాష తెలుగు మన పిల్లల్ని ఆస్తి. వారి ఆత్మవిశ్వాసానికి, వారు స్పష్టతకు, తమ భావాలు వ్యక్తపరచడానికి, హాయిగా నవ్వుకోవడానికి, ఏవైనా సులభంగా నేర్చుకోవడానికి అమ్మ భాషను మించిన వనరు
మరొకటి ఉండదు. తమ పిల్లల ఇంట్లో తెలుగే మాట్లాడారని కొద్దిగా చదవడము వస్తుందని, ఆ మాత్రము సరిపోతుందని, ద్వితీయ భాషగా మరేదైనా భాష నేర్చుకుంటే మంచిదని చాలామంది తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. ఒక భాష రావడం అంటే అందులో మాట్లాడడము లేదా కొంత చదవడమే కాదు, ఆ భాషను పూర్తిగా అనుభూతి పెంచాలి. ఇందులో పదజాలము, నుడికారము, హాస్యోక్తులు, పదప్రయోగంలో సోబగులు, సామెతలు, పాటలు, ప్రాస, కొంతైన సాహిత్యం వంటివన్నీ వంటపడితేనే ఒక భాషను పూర్తిగా ఆస్వాదించడం కుదురుతుంది. ఇలాంటి ఒక్క భాషలోనైనా సంపూర్ణంగా రానప్పుడు ఏ భాష పూర్తిగా పట్టుబడే అవకాశం ఉండదు. ఇలాంటి లోతుల్ని మాతృభాషలో మాత్రమే పిల్లలు సులువుగా, హాయిగా ఆస్వాదించగలరు. ఏ ఇతర భాషల్లోనూ మాతృభాష మూలాల ద్వారా వాక్య నిర్మాణము, వ్యాకరణంలో పోలికల ద్వారా పలుకుబడులు, సామెతలతో సామాన్యుల ద్వారా నేర్చుకోగలగడమో శాస్త్రీయమైన సులభమైన పద్ధతి. బహుభాషా వాతావరణం ఉండే ఐరోపాలో ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషే ఉంటుంది. ఆ తర్వాతే ఆంగ్లం లాంటి విదేశీ భాషలకు పరిచయము చేస్తారు. మన పిల్లలకు సైతం తెలుగు కనీసము ద్వితీయ భాషగా ఉండడము సహేతుకము. కానీ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డులకు చెందిన ప్రైవేటు బడుల్లో చాలామంది పిల్లలకు ద్వితీయ భాషగా హిందీ లేదా సంస్కృతం నేర్పుతున్నారు. నగరాల్లోనైతే ఫ్రెంచ్, స్పానిష్ లాంటి భాషలు ఉంటున్నాయి. తెలుగుకు పూర్తిగా వదిలివేయడము పెద్దగా అవసరం లేదని విదేశీ భాషలు నేర్పడము, ద్వితీయ భాష స్థాయిలో అన్య భాషల వ్యాకరణాల భారాన్ని పిల్లలపైన రుద్దడము నిజమైన భాషా సామర్థ్యాన్ని పెంచడం లేదు. సరికదా ఈ పరీక్షల్లో బూటకపు మార్కులు వేస్తున్నారు. ఇది సరైన పద్ధతేనా అనేది ఆత్మవిమర్శన చేసుకోవాలి. హాయిగా భాషలు నేర్చుకోవలసిన పిల్లల మార్కుల ఉచ్చులో పడి ఇటు తెలుగుకు దూరం అవుతూ అటు ఇతర భాషల్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. జనచేతన జతపడితే ప్రస్తుత వాయిస్ టైపింగ్, ఆడియో పుస్తకాల కాలంలో తెలుగులో విని, చదివి అర్థం చేసుకోవడము కనీస నైపుణ్యము. తెలుగులో వీలైనంత ఎక్కువగా పదజాలము తెలియడం కీలకము. పద్యాలు, గ్రాంథిక విషయాలు పరిచయము, వ్యాకరణ సూక్ష్మాల అవసరము కొంత ఉన్నా తెలుగు నేర్చుకునే సమయంలో ఎక్కువ శాతము వచనానికి, కథ, పాటలు వంటి ప్రక్రియలకు, పద ప్రయోగాల సాధనకు వెచ్చించడము మేలు. విద్యార్థులు తెలుగుకు ముక్కుపడిన ద్వితీయ, తృతీయ భాష ఎంపిక చేసుకొని చేతులు దులుపుకోవద్దు. రోజు కథలు, వార్తలు వినడము, పత్రికలు, పుస్తకాలు చదవడము ద్వారా పదజాలాన్ని పెంపొందించుకోవడానికి, దినపత్రికల్లో తరచూ వచ్చే పదాల జాబితాల్లో తయారు చేసి వాటిని ఉపయోగించడాన్ని సాధన చేయాలి. పరిపాలనా భాషగా తెలుగును మరింత బలోపేతం చేసేలా అధికార భాషా సంఘమును పూనుకోవాలి. తర్జమాలోను నాణ్యతను పెంపొందించేందుకు అనువాదాలతో తరచూ కార్యశాలలు నిర్వహించాలి. మందులు, వైద్యము లాంటి అత్యవసర వస్తు సేవల విషయంలో తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేయాలి. సినీ పరిశ్రమల వర్గాలు సైతము తెలుగు పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలి. తెలుగు వాడకాన్ని ప్రోత్సహించేలాగా యువతను ప్రేరణ అందించడము వారు చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పని. సాంకేతిక పరిజ్ఞానము వినియోగాన్ని విస్తృత జతపడితే తెలుగుకు డోకా ఉండదు. తెలుగు భాష గురించి ఇచ్చారు, చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సెల్ ఫోన్ల చెరలో బాల్యము. సుమారుగా 5 దశాబ్దాల క్రితము మార్టిన్ కూపర్ ఆవిష్కరణ ప్రపంచానికి పరిచయమైన మొబైల్ అనంతరం కాలంలో స్మార్ట్ ఫోన్లు రూపాంతరం చెంది జనజీవన పరిణామ క్రమాన్నే ఊహాతీతంగా మార్చేసింది. మానవాళి జీవితాన్ని సౌకర్యవంతం చేస్తూనే మరోవైపు కొన్ని దారుణాలకు అంటుకట్టింది. పోను ఇంతలంతలవుతున్న చరవాణుల వినియోగం ముఖ్యంగా బాల్య, కౌమార, యుక్త వయస్కుల శారీరక, మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. ఎందరో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం పట్ల తల్లిదండ్రులే తీవ్ర ఆందోళన పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో యూకే ప్రభుత్వం ఇంగ్లాండ్ అంతటా పాఠశాలలో మొబైల్ ఫోన్లు నిషేధించింది. ఇప్పటికే రష్యా, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, గ్రీస్ ప్రభృత దేశాల్లో చరవాణులపైన నిషేధాంక్షలను అమలు పరుస్తున్నారు. పొరుగున చైనాలో పిల్లలకు ఇంటర్నెట్ అందుబాటును ప్రభుత్వము
నియంత్రిస్తుంది. మైనరు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని సమయాన్ని రోజుకు గరిష్టంగా 2 గంటలకు పరిమితం చేస్తూ జీ జిన్పింగ్ సర్కారు గత ఆగస్టులో నిషేధాంశాన్ని క్రోడీకరించింది. ఇది మనం లాస్ట్ టైం 23వ తారీఖు ఎడిటోరియల్లో ఇది చూసాము, సెల్ ఫోన్ల చెరలో బాల్యం అనేది. చూద్దాం ఇంకో వేరే ఇది ఫిరాయింపు జాడ్యానికి గల వైద్యము. ప్రత్యర్థి పోటీలో చీలికలే అధికారానికి నిచ్చెన మెట్లు అవుతాయంటే అలాంటి అధికారము తమకు అవసరం లేదన్న అటల్ బిహారీ వాజ్పేయి అసలైన భారత రత్నమే కాదు, సిసలైన జనస్వామ్య విలువలను మెరుగునగము. అలాంటి సిద్ధాంతాలు విలువల్ని చెల్లని కాసులుగా జమకట్టి ఎన్నికల్లో జనాభిష్టానికి చెల్లుకొట్టి విజయం సాధించడానికి ఎంతైనా దిగజారే పెడధోరణులకు చండీగఢ్ మేయర్ ఎన్నిక ప్రహసనం తాజా దృష్టాంతరము. ఆఫ్ కాంగ్రెసు ఉమ్మడి అభ్యర్థికి చండీగఢ్ మేయర్ కాగల సంఖ్యాబలము ఉందన్న వాస్తవము స్పష్టంగా కళ్ళకు కడుతున్న ఓటర్ల లెక్కింపులో ప్రిసైడింగ్ అధికారి ప్రదర్శించిన చేతివాటము తుది ఫలితాన్ని తారుమారు చేసింది. ఆప్ కాంగ్రెస్ కౌన్సిలర్లకు చెందిన 8 ఓట్లు చెల్లవంటూ ప్రిసైడింగ్ అధికారి అనిల్ మాసీహ్ వాటిపైన పిచ్చి గీతలు గీయడము సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఓట్ల లెక్కింపులో ఈ తరహా బరితెగింపు కనీ విని ఎరుగనిది. న్యాయం కోసము ఆప్ కౌన్సిలర్ పంజాబ్, హర్యానా హైకోర్టు ఆశ్రయించి మేయర్ ఎన్నిక మళ్లీ నిర్వహించాలని కోరిన మధ్యంతర సాంత్వన దక్కకపోయేసరికి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. వీడియో సాక్ష్యాన్ని కళ్లారా వీక్షించిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే సహించబోమంటూ తొలినాడే తీవ్రంగా హెచ్చరించింది. మళ్లీ మేయర్ ఎన్నిక తథ్యమన్న అంచనాలతో ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు భాజపా వైపు ఫిరాయించడాన్ని గమనించిన న్యాయపాలిక ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వెలువరించిన తీర్పు ఎంతో విశిష్టమైనది. దేశ ప్రజాతాంత్రికానికి అత్యంత విలువైన సైద్ధాంతిక పునాదుల్ని దెబ్బతీసే పోకడల్ని సహించేది లేదంటూ 142 అధికరణ ద్వారా సంపూర్ణ న్యాయానికి భరోసా ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని మేయర్గా సుప్రీంకోర్టు ప్రకటించింది. విధి విహిత బాధ్యతల్ని తుంగలో తొక్కి కౌంటింగ్లో రిగ్గింగ్కు పాల్పడిన ప్రిసైడింగ్ అధికారి శిక్షించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టుల ఓటర్ల లెక్కింపు కేంద్రంగా మారడము న్యాయపాలిక చరిత్రలో అదే తొలిసారి. స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికల ప్రక్రియ సాగడము ప్రజాస్వామ్యానికి ప్రాణావసరమని స్పష్టీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనము స్థానిక సంస్థల స్థాయిల్లో వివరాల్ని నిలబెట్టగలిగిన ఫిరాయింపు మహాజాడ్యము. ఎన్నికైన ప్రభుత్వానికి మరణ శాసనము లిఖిస్తున్న దౌర్భాగ్యము ఎక్కడెక్కడ రాజ్యాంగ సంక్షోభాలకు అంటకడుతుంది. ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్లు, ఫిరాయింపులు పేచీ పరిష్కరణకు సభాపతులు, విచక్షణాధికారము భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో కొలువుదీరిన యాంటీ డిఫెక్షన్ చట్టము మౌలిక లక్ష్యాలతో తూట్లు పొడుస్తుంది. 2016-20 మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపు 405 మంది ఎమ్మెల్యేలు 45% భాజపా తీర్థం పుచ్చుకున్నారని, ఆ కాలంలోనే మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కుప్పకూలాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం నివేదిక చాటుతుంది. బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ఫిరాయింపుల నిషేధ చట్టము అనేదే లేకపోవడము ఆయా వ్యవస్థల ఔన్నత్యానికి అద్దం పడుతుంది. ఐరోపా దేశాలన్నింటిలో గల కఠినతరమైన చట్టాలు ఫిరాయింపుదారులను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాయి. బంగ్లాదేశ్, కెన్యా, దక్షిణాఫ్రికా లాంటి అనేక దేశాల్లో ఏ ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయించడాన్ని చట్టము అంగీకరించదు. ఫిరాయింపుదారులు శాసన సభ్యత్వాలను నీళ్లొదులుకోక తప్పదు. అదే ఇండియాలో అత్యాశ, అధికార లాలసకు పుట్టిన అసమ్మతి ఫిరాయింపులు అగ్గికి ఆజ్యమైన రాజ్యాంగ విలువలే తగలబడిపోతున్నాయి. ఇంకా పండిత చర్చల్లో మునిగి తేలడము ఏమీ
పార్టీ ఫిరాయింపులు మరుక్షణము వారి వారి చట్టసభ సభ్యత్వాలు రద్దు కావడంతో పాటు నిర్ణీత కాలం పాటు ఏ పదవులు చేపట్టకుండా నిషేధము విధించడమే ఆ జాడ్యానికి సరైన గల వైద్యం అవుతుంది. అంటే ఎవరైతే ఫిరాయింపు చేస్తున్నారో వాళ్ళకి ఆ పార్టీ అంటే సభ్యత్వాన్ని శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తే అదే సరైన వైద్యం అన్నట్టుగా చెప్తున్నారు. ఇవ్వండి 24th ఎడిటోరియల్స్. ఇవి 1కి 2 సార్లు 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వినండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది.